మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జనవరిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రైల్వే జోన్ భవనాలకి శంకుస్థాపన పనులు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ కూడా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదనేటువంటి విమర్శలు ఇప్పటివరకు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా రైల్వే శాఖ విశాఖలో కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి జీఎం నియామకాన్ని క్లియర్ చేసింది కేంద్ర రైల్వే శాఖ. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఏ పనులైనా ముఖ్యంగా రైల్వే జోన్కి సంబంధించినటువంటి పనులు జరగాలంటే వివిధ స్థాయిల్లో అధికార యంత్రాంగాన్ని నడిపించేటువంటి అధికారి ఒకరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ క్రమంలోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ప్రధాన అధికారిగా భావించేటువంటి ఏ రైల్వే జోన్కైనా కానీ ప్రధాన అధికారిగా భావించేది జీఎం పోస్టు. సో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మనం చూస్తే కనుక ఇక్కడ జనరల్ మేనేజరే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు సికింద్రాబాద్ కేంద్రంగా. అదే తరహాలో విశాఖలో ఏర్పడుతున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ని కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. దాని ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసింది. ఎవరికి అవకాశం వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థానం ఇది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మొదటి జీఎం ఎవరంటే ఫస్ట్ ఆయన పేరు చెప్పాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి ఇది రైల్వే బోర్డుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ద ప్రెసిడెంట్ ఈజ్ ప్లీజ్ టు అప్రూవ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ సందీప్ మాథుర్ HAG IRSSE ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డు. సో రైల్వే బోర్డులో సిగ్నల్ మోడర్నైజేషన్ వింగ్కి నేతృత్వం వహిస్తున్నటువంటి సందీప్ మాథుర్ గారిని అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వం మీన్స్ రైల్వే బోర్డు చైర్మన్ అప్రూవల్ ఇచ్చేశారు. అంటే అపాయింట్మెంట్ జరిగినట్టుగానే భావించాలి. జనరల్ మేనేజర్ సౌత్ కోస్ట్ రైల్వే బై ట్రాన్స్ఫరింగ్ అండ్ యూటిలైజింగ్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ అలానే వడోదరా శాంక్షన్ ఫర్ విచ్ ఈజ్ బీయింగ్ ఇష్యూడ్ సపరేట్లీ. సో ఈ రెండు రకాల బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ద డేట్స్ విచ్ శ్రీ సందీప్ మాథుర్ ఎజ్యూమ్స్ ఛార్జ్ మే బి అడ్వైజ్డ్. సో అది కూడా క్లియరెన్స్ ఇచ్చేసారు. అంటే ఛార్జ్ తీసుకోవడానికి కావాల్సినటువంటి డేట్స్ కూడా అడ్వైజ్ చేయబోతున్నారు. సో ఇది జాయింట్ సెక్రటరీ రైల్వే బోర్డు రిలీజ్ చేసినటువంటి లెటర్, ఇది ఆర్డర్ కాపీ ఇది. సో ఈ ఆర్డర్ ప్రకారం రైల్వే జోన్ బాధ్యతల్ని సందీప్ మాథుర్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా ఈ ఛాన్సెస్ తీసుకుంటారు. అలానే ఎవరెవరికి ఈ కరస్పాండెన్స్ని ఇన్ఫామ్ చేయాలో వాళ్ళందరూ కూడా ఇంటిమేట్ చేస్తూ ఇక్కడ కాపీ టు ఆల్ పెట్టేశారు. సో ఇది రైల్వే జోన్ కార్యాలయం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయం ఈ విధంగా నిర్మాణం జరగబోతుంది. దీనికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జరిపి హ్యాండ్ ఓవర్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 8వ తేదీన విశాఖలో పెద్ద ఎత్తున 2,08,000 కోట్ల రూపాయల పనులకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ క్రమంలోనే రైల్వే జోన్ కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు. సో ఇప్పుడు ఈ పనులన్నీ కూడా మరింత వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి ఈ పనుల పర్యవేక్షణ, వాటి రిక్వైర్మెంట్స్, అలానే ఫైనాన్షియల్ రిక్విజిషన్స్, స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి సహకారం, అలానే ఇందులో ఉన్నటువంటి డివిజన్ల విభజన ప్రక్రియ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఒకవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్తో ఇంకోవైపు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్తో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ప్యూర్గా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ మ్యాక్సిమం ఈ జోన్ పరిధిలోకే వస్తాయి. కొంత భాగం మాత్రం కర్ణాటక, కొంత భాగం తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే లైన్లు వస్తాయి. అలానే ఒడిశాకి వెళ్ళేటువంటి జోన్ కూడా డివిజన్ కూడా విభజన జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక ఆ పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు వెళ్తాయి. అతి త్వరలోనే అఫీషియల్గా ఒక విధంగా చెప్పాలంటే జీఎం అపాయింట్మెంట్ జరిగిందంటే జోన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. కార్యాలయాలు నిర్మాణాలు పూర్తి కావడానికి 2 ఏళ్ల సమయం 3 ఏళ్ల సమయం పెట్టారు కాబట్టి నిర్మాణాలు అవి పూర్తయ్యేటప్పటికీ అవుతాయి. కానీ పనుల విభజనకు మాత్రం ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే అఫీషియల్గా జోన్ ఆవిర్భవించినటువంటి విషయాన్ని కూడా నోటిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.